హాయ్ ఎవ్రీవన్ టుడే సినిమా అప్డేట్ చూసేద్దామా. భారతీయుడు 2 ఆడియో లాంచ్, రెండో సాంగ్కి డేట్ ఫిక్స్. వైరల్ విశ్వంభర్ నుంచి లీక్. ఇంట్రెస్టింగ్గా మారిన పుష్ప 3. హాట్ టాపిక్గా మారిన డైరెక్టర్ సుజిత్ కామెంట్స్. ఇలయా దళపతి విజయ్ గోట్ మూవీలో మరో హీరో. దేవర క్లైమాక్స్ పై లేటెస్ట్ అప్డేట్. లోక్ నాయకుడు కమల్ హాసన్ హీరోగా సిద్ధార్థ్ అలాగే కాజల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న లేటెస్ట్ అప్డేట్ చిత్రం భారతీయుడు 2 తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ క్రేజ్ సీక్వెల్ పై ఫస్ట్ సింగిల్ లోనే మంచి హైప్ సెట్ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈసారి స్పెషల్ అప్డేట్ అనే చెప్పాలి. సినిమాలో కమల్ మెయిన్ హీరో అయినప్పటికీ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్లపై ప్లాన్ చేసినట్లుగా ఇప్పుడు రివీల్ చేశారు. మరి ఈ ఇద్దరిపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్తో రెండో సాంగ్ని ఈ మే 29న రిలీజ్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేయగా, దీంతో పాటుగా ఆడియో లాంచ్పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. గ్రాండ్ ఆడియో లాంచ్ని అయితే జూన్ 1న ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది ముందుగా అయితే తమిళనాడు జరగనుంది. నెక్స్ట్ మన తెలుగులో కూడా తప్పకుండా చేయొచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతాన్ని అందించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణాన్ని వహించింది. అలాగే జూలై 12న సినిమా పాన్ ఇండియా భాషల్లో కూడా గ్రాండ్గా రిలీజ్ కానుంది. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి చేసిన భారీ చిత్రమే విశ్వంభర. మరి దీనిని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే చిరు కూడా చాలా ఏళ్ల తర్వాత ఒక క్రేజ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యలో సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరు సహా త్రిషపై ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్లా ఇది అనిపిస్తోంది. మొత్తానికైతే ఓ ఊహించనిదే మేకర్స్ ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ లీక్ ఫోటోలు వంటివి షేర్ చేయడం సరైనది కాదు కాబట్టి పొందుపరచడం లేదు. ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా యువి క్రియేషన్స్ వారు నిర్మాణం చేపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్ అందరికి తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవడం, ఇంకో పక్క అప్డేట్స్ కూడా వరుసగా వస్తుండడంతో మంచి హైప్ లో సినిమా వెళ్ళిపోతుంది. ఇక ఈ చిత్రానికి కూడా కొనసాగింపుగా మూడో పార్ట్ ఉంటుందని తెలిసిందే. మరి దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్గా మారింది. దీని ప్రకారం ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ వెంటనే పార్ట్ 3ని చేయరట. దీన్ని చేసే గ్యాప్లో సుకుమార్ ఓ 2 చిత్రాలు, అల్లు అర్జున్ ఓ 2 సినిమాలు వేరేగా చేసి అప్పుడు మళ్ళీ మూడో సినిమాకి కలుస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్ట్ 3 రావడానికైతే చాలా సమయం పడుతుందనే చెప్పాలి. ఇక పుష్ప 2 నుంచి రెండో సాంగ్ రాబోతూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మన టాలీవుడ్ లో విశేషమైన ఆదరణ ఉన్నటువంటి దిగ్గజ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ఇద్దరితో కలిసి వర్క్ చేసిన దర్శకులు అయితే చాలా తక్కువే ఉన్నారని చెప్పాలి. మరి వీరిలో మన టాలీవుడ్ దర్శకుడు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ ఒకడు. అయితే ఈ సినిమాలో తాను తన హీరోస్ పవన్ ప్రభాస్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఇద్దరితో వర్క్ చేసిన సమయంలో గమనించిన అంశం కోసం చెప్పాడు. తాను ఇద్దరిలో కామన్గా ఓ జెన్యూనిటీ పాయింట్ని గమనించానని, వారు తమ పని తాము చేసుకుంటూ వెళుతూ ఇతరుల విషయాల్లో ఎప్పుడూ మాట్లాడరని, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేయడం లాంటివి తాను ఎప్పుడూ చూడలేదని, ఈ పాయింట్ పవన్ ప్రభాస్లలో కామన్గా అనిపించింది అని సుజిత్ చెప్పుకొచ్చాడు. ఇలయ దళపతి విజయ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట ప్రభు కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మరి ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటికే చాలా మేర షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. మరి లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఓ ప్రముఖ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు? తెలుగు నుంచి ఉంటాడా లేక తమిళ నుంచి ఉంటాడా అనేదైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే ఏజీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణాన్ని వహిస్తూ ఉండగా ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రల మధ్య ఓ క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారని టాక్. ఏదేమైనా ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయినట్లే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పెడుతున్నాడు కొరటాల శివ. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.